నమస్కారం అయ్యా. అయ్యా, మన ఈరిగాడికి సంవత్సర క్రితం పెళ్ళయిందయ్యా. మొన్నటిదాకా తాడు బంగారంలో ఉన్న వాళ్ళ జీవితం ఇప్పుడు తాడు ఫ్యాన్లో మారిందయ్యా. తన భర్తకి తల్లిదండ్రులు ఎక్కువయ్యారయ్యా. కట్టుకున్న భార్యకి చీర కొనడం కంటే అమ్మా నాన్నలకు మాత్రం మందులు కొనటమే తన సంతోషం. పొద్దున లేచిన దగ్గర నుంచి తల్లిదండ్రుల పనులు, పెళ్ళ ముద్దు ముచ్చట తీర్చట్లేదని తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరిస్తే తను తన భర్త సంతోషంగా ఉంటామని వీరిగాడి భార్య సావిత్రి రచ్చబండి ఫిర్యాదు చేసిందయ్యా. చూడమ్మా, ప్రతి స్త్రీ జీవితం 3 ఆకులతో ముడిపడి ఉంటుంది. పెళ్లిల్లో మావిడాకులు, శోభనం గదిలో తమలపాకులు, ఆ తర్వాత భర్తతో విడాకులు. మావిడాకులు గుమ్మానికి కట్టొచ్చు, తమలపాకులతో కిల్లీలు కట్టొచ్చు, కానీ విడాకులతో కాపురాలను కట్టలేమమ్మా, కట్టలేం. నన్నేం చేయమంటారు? నాకంటూ కోరికలుండవా? భర్తతో సరదాగా ఒక్కదాన్నే గొడవ పడాలని, ఆయన కష్టపడి అలిసొస్తే పక్కింటి వాళ్ల కబుర్లన్నీ చెప్పాలని, వచ్చిన జీతం మొత్తం చేతికిచ్చాక నేనే 10వ పరకో చేతిలో పెడితే ఆయన కళ్లల్లో ఆనందం చూడాలని నాకనిపించదా? ఎంతసేపు అమ్మా నాన్న అంటూ వాళ్ల కొంగు పట్టుకుని తిరగడమే తప్ప నా పైట పట్టుకుని తిరిగిందే లేదు. నాకు విడాకులొద్దు, నా భర్త నాకు కావాలి. ఎరా, నీ భార్య చెప్పింది విన్నావుగా, ఏమంటావు? అయ్యా, మీరు నా వైపు కూడా ఆలోచించండి అయ్యా. 9 నెలలు నా తల్లి కష్టపడి కనీ పెంచితే 20 ఏళ్ళు నా తండ్రి నన్ను పోషించాడు. నిన్నగాక మొన్నొచ్చింది. ఇది మమ్మల్ని విడదీయాలంటే ఎలాగయ్యా? నాకు నా పెళ్ళం కంటే నా తల్లిదండ్రులు ఎక్కువయ్యా. మరి పెళ్ళెందుకు చేసుకున్నావురా? పక్కూళ్ళో పనికెళ్తుంటే అక్కడ మెస్ భోజనం పడట్లేదయ్యా. ఇల్లామంటే పని మనిషి అనుకుంటున్నావారా? అసలేమనుకుంటున్నావురా? ఆడదంటే నీకంటే చిన్నదవుతే చెల్లవుతుంది, పెద్దదైతే అక్క అవుతుంది, పెళ్లి చేసుకుంటే భార్య అవుతుంది, ఆ తరువాత తల్లి అవుతుంది. మగాడేముందిరా, ఆఫ్టర్ ఆల్ తండ్రి అవ్వగలడు. మగాడు పురుషుడు అని పలకాలంటే పెద్ద కష్టమేమీ లేదు, కానీ స్త్రీ అని పలకాలంటే నోట్లో కండరాలు, నాలుక అష్టవంకరలు తిరిగి కష్టపడాలరా. స్త్రీ జీవితం కూడా అంతే. మన దేశంలో స్త్రీని గౌరవించడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ఎంత గొప్పదంటే జంతువుల్ని కూడా పిల్లి పిల్ల, కుక్క పిల్ల, పంది పిల్ల అంటాం గాని కుక్క పిల్లోడు, పిల్లి పిల్లోడు, పంది పిల్లోడు అని అనమరా. అంత గొప్పదిరా మన సాంప్రదాయం. మీరు ఎన్నైనా చెప్పండి, దాన్ని ఏలుకోవటం నా వల్ల కాదయ్యా. రేయ్, కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఏదో కోసం అన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి 1 కిలో లడ్డూలు, 1 కిలో చెగోడీలు పెట్టి దున్నపోతు లాంటి ఓ పెళ్లి కొడుకును తీసుకొచ్చి తల దించుకుని పెళ్లిలో కళ్ళు దించుకుని శోభనం గదిలో పడుకుంటే గుండెల మీద తాలి బరువు, శరీరం మీద వాడి బరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి మోసి ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్రలేచి నుదిటిన బొట్టు పెట్టి, వాకిట్లో ముగ్గు పెట్టి, స్టవ్ మీద గిన్నె పెట్టి, అందులో పాలు మరగబెట్టి, కాఫీ పొడి టీ పొడి కలిపి పెట్టి, పిల్లల నోటికి తిండి పెట్టి, వాళ్లను బడికి ఎల్లగొట్టి, నిన్ను ఆఫీస్ కు తరిమి కొట్టి, ఒక చేత రిమోట్ మరో చేత కత్తిపీట పట్టుకొని ఛానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి తరిగి 11 గంటలకు మా ఊరి వంట, 12 గంటలకు స్టార్ మహిళ చూస్తూ, వీటి మధ్యలో వంట చేస్తూ కూరెక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్ లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి బుద్ధమందారం, ఆడదే ఆధారం, మనసు మమత, గోకులంలో సీత, స్వాతి చినుకులు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి బరువెక్కిన గుండెతో అలిసొచ్చిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా. అదిరా ఆడదంటే. అలాంటి నీ భార్యను వదిలేస్తానంటావా? బ్లడీ ఫూల్! గుక్కలో ఆడదాని గురించి చెప్పాలంటే నాకు 3 నిమిషాలు పట్టిందిరా. 3 ముళ్ళేసిన నీకు ఆడదాని గురించి తెలియాలంటే ఎన్ని జన్మలెత్తాలరా. అయ్యా అయ్యా, నా తప్పు నేను తెలుసుకున్నానయ్యా. నా తల్లిదండ్రులు నేను వదిలేస్తానయ్యా. నా పిల్లల్ని నాకు ఇప్పించున్నాయ్యా. నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు. నీ భార్యను తిరిగి ఏలుకోవడానికి నీకు హక్కు లేదు. ఈ రాయుడు తీర్పిస్తున్నాడు. ఈ ఈరిగాడు మాత్రం తమ తల్లిదండ్రులతో ఉండాలి, కానీ ఈవిడకు మాత్రం భర్త కావాలి. ఈమెకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను.
రాత్రి చాలా భయం వేసిందనయ్యా. ఇప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళకన్నయ్యా. రాత్రే కదరా మనం అందరం కలిసి పడుకున్నాం. ఎప్పుడో రాత్రి చూసామన్నయ్యా. నిన్ను చూడకుండా ఒక్క అరగంట కూడా ఉండలేకపోతున్నా. నిన్ను చూసి చాలా రోజులైనట్టుంది అన్నయ్య. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావన్నయ్యా? అసలు ఎక్కడికి వెళ్ళారండి? ఇంట్లో దోమలు కొడుతున్నాయని అలా పక్కనే ఉన్న గడ్డివాం దగ్గర పడుకున్నా. మన రత్తాల వాళ్ళ ఆయన ఊళ్ళో లేడంది. సరే అని తను తోడుగా తీసుకెళ్ళా. మీ సావుకటే మీ కుటుంబం నుంచి మిమ్మల్ని విడదీయాలయ్యా. అప్పటి వరకు మేము కళ్ళు తెరిస్తే మా కళ్ళ ముందు ఉండాలి, కళ్ళు మూస్తే మా కళ్ళలో ఉండాలయ్యా. నమస్కారం రాయుడు గారు. నమస్తే. ఏం జడ్జి గారు ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. రాయుడు గారు, మీ కుటుంబం గురించి వినడమే గాని ఇప్పుడే చూస్తున్నాను. ఒక్కసారి మీ కుటుంబ సభ్యుల్ని నాకు పరిచయం చేయండి రాయుడు గారు. వాళ్ళు నా తమ్ముళ్ళు. నమస్కారం. మొత్తం ముగ్గురా? కాదు, నలుగురు. వాడు వేరే షూట్ లో ఉన్నాడు. వీళ్ళు నా చెల్లెళ్ళు. నమస్కారం తల్లి. వీళ్ళు నా భార్యలు. నమస్కారం అమ్మా. వీళ్ళు నా బంధువులు. నమస్కారం. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన, ఆ, ఇష్టమైన, ప్రాణమైన ఆ. మరో మనిషిని మీకు పరిచయం చేయాలి. ఆవిడే నమస్తే తల్లి. ఆవిడ మా పని మనిషి. ఆ? తను వాళ్ళ అమ్మాయి. నాకు కూతురు లాంటిది. ఆహా. ఆ ఫోటోలోని వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన? చనిపోయారా? అయ్యో లేదండి. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మళ్ళా ఎప్పుడొస్తాడు? నెక్స్ట్ సీన్ కి వచ్చేస్తాడండి. ఈ అనుబంధాలు, ఆప్యాయతలు చూసిన తర్వాత నాకు ఒక కోరిక కలుగుతుంది రాయుడు గారు. మీరు కాదనరనే ధైర్యంతో అడుగుతున్నాను. అడగండి. నాకు ఒక్కతే కూతురు. ఆమెని మీ కుటుంబంలో సభ్యురాలుగా చేసుకుంటారని. తప్పకుండా. నా భార్యలకు అభ్యంతరం లేకపోతే తనను నేను పెళ్లి చేసుకుంటా. అయ్యో, మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు. మీ పెద్ద తమ్ముడికి ఇచ్చి చేస్తారని. తప్పకుండా తప్పకుండా ఒక మంచి రోజు చూసుకొని మీ ఇంటికి అమ్మాయిని చూసుకోవడానికి వస్తాం. ధన్యుణ్ణి రాయుడు గారు, ధన్యుణ్ణి. రండి రండి రాయుడు గారు. మీలాంటి పెద్దలు మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని మీ కోడలుగా చేసుకోవటం. ఇంకా రాయుడు గారు ఏంటి బావగారు? బావగారు అని పిలవండి. సంతోషం. రండమ్మా. త్వరగా అమ్మాయిని పిలిపించండి. మా వాడు అసలే ఆగలేకపోతున్నాడు. మా వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి. కక్కొచ్చినా ఏమొచ్చినా ఆపుకోలేడు. త్వరగా మీ అమ్మాయిని పిలిపిస్తే ఆ కళ్యాణం ఏదో చేసేద్దాం. అమ్మా జయమాలిని, అమ్మాయిని చూసురా. కూర్చోమ్మా. నువ్వు కూడా అబ్బాయిని చూడమ్మా. మా అమ్మాయి అని చెప్పుకోవడం కాదు గాని అసలు ఈ కాలపిల్ల కాదు బావగారు. రాత్రంతా బయట తిరిగినా కోడి కుయ్యకు ముందు ఇంటికి వచ్చేస్తుందండి. మళ్ళా ఊరంతా నిద్రలేగిస్తే తప్పుగా అనుకుంటారు కదా. తను తిరిగే స్నేహితుల్లో పచ్చి తాగుబోతులు, తిరుగుబోతులు ఉన్నారు. కానీ ఆ విషయాన్ని తన మనసులోనే పెట్టుకుంటుంది గాని
స్నేహితుల గురించి ఎప్పుడూ చెడుగా చెప్పింది లేదు బావగారు. దీని చిన్నప్పుడే నా భార్య కారు డ్రైవర్తో కలిసి పక్క సందులోనే కూరగాయల మార్కెట్కి వెళ్ళి తప్పిపోయారు. అప్పటి నుంచి ఎంత వెతికించినా మా డ్రైవరు కనబడలేదు, నా భార్య దొరకలేదు. అమ్మ నాకు చాలా ప్రేమ పంచింది నాన్న, అది ఊరంతా పంచుతానంటుంది నా బిడ్డ. నేను కాదనలేదు. అలాంటి నా కూతురు ఇవాళ మీ కోడలవటం నిజంగా నా అదృష్టం బావగారు. ఈ రోజు నుంచి మీ అమ్మాయి మా ఇంటి బిడ్డ. అమ్మాయి నచ్చిందా బాబు? నచ్చిందా? వాడికేం తెలుసు అన్నయ్య గారు, చిన్న పిల్లాడు. ఇప్పటికీ ఆకుని చెవులో పువ్వుని నోట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇంకంత శుభం అన్నమాట. ఇక తాంబూలవి మార్చుకుందాం. ఒక నిమిషం ఆగి, నేను చెప్పేది ఒకసారి నా మాట నేను ఒక్క క్షణం కూడా ఉండను. ప్లీజ్. అమ్మా శారదా, పెద్దవాళ్ళు వచ్చారమ్మా, మనల్ని చూస్తున్నారు. అమ్మాయికి పెళ్లి చూపురమ్మా. ఈ టైంలో నువ్వు ఇలా అలర్ట్ చేస్తే దాని జీవితం నాశనం అవుతుంది తల్లి. లోపలికెళ్ళు, తాతో మాట్లాడదాం. ఇక్కడ మీ కోడలు కాపురం కాలిపోతుంటే మీరు ఆ మంటల్లో మీ కూతురు పెళ్లికి కాఫీలు పెట్టిస్తున్నారా? ఈ ఇంట్లో నేను ఇంకొక క్షణం కూడా ఉండను. ఒక్క నిమిషం తల్లి, అసలేం జరిగిందో నాకు చెప్పమ్మా. ఈయన మంచోడని 6 నెలల క్రితం నాకు పెళ్లి చేశారు. మొదట్లో బాగానే ఉన్నాడు, ఆ తర్వాత ఒక రోజు మందు కొట్టాడు. కొని తాగింది దిగాక మంచోడుగా ఉంటాడు అనుకుంటే ఈ మధ్య చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడు. ఊరవతల చిన్నుళ్ళు కూడా పెట్టేశాడు. మీరే చెప్పండి రాయుడు గారు, ఈ ఇంట్లో నేను ఉండాలా, వెళ్ళిపోవాలా, ఈయన్ని వదిలేయాలా, అక్కర్లేదా? వదిలేయాలమ్మా. వదిలేయాల్సింది నీ భర్తను కాదు, అతనిలోని లోపాలు. ఆశ్చర్యపోతున్నావు కదూ? ఒక మగాడి బాధ సాటి మగాడిగా నేను చెప్తానమ్మా. ఆడదాని ప్రేమ వెలిగించిన అగరొత్తి లాంటిది. ఒకడు వెలిగించగానే కొన్ని గంటల్లో బూడిదైపోతుంది. కాని మగాడి ప్రేమ దీపం లాంటిది. తను కాలుతూ కూడా నలుగురిని వెలిగించుకుంటాడు. ఆ వెలుగులో ఆనందాన్ని వెతుక్కుంటాడు. చూడమ్మా శారద, నువ్వు కాకిలోని నలుపును చూస్తున్నావు, నేను దాని రెట్టలో తెలుపును చూస్తున్నాను. మొగుడు మందు కొట్టొస్తే నిన్ను కొట్టలేదని సంతోషపడాలి గాని బాధపడకూడదమ్మా. ఇక చిన్నిల్లు సంగతి అంటావా? రుచిగా ఉందని లొట్టలేసుకుంటూ సగం తిన్న బిర్యానీలో కుక్క మూతి పెట్టిందని తెలిసాక దాన్ని పారేసుకుని ఆకలిని చంపుకోవడం కంటే నాకింది మనింటి కుక్కే కదా దాని మూతిపళ్ళు రాలగొట్టి ఇంట్లో కట్టేయాలి. నీ భర్త కూడా అలాంటి కుక్కలాంటి వాడేనమ్మా. ఆడదానికి వయసొచ్చాక 3 ముళ్ళేసుకొని 90 ఏళ్ల జీవితం గురించి కలలు కంటుంది. అదే మగాడు 3 ముక్కలాడి 90 ml మందేయాలని కలలు కంటాడు. హౌస్లోనికి హౌస్ కీపింగ్కి తేడా తెలియని అమాయకపు జాతమ్మా మా మగజాతి. పండగ పూట తినే పాయసం రుచి గురించి మీకు తెలిసి ఉండొచ్చు. కానీ గరళం కంటే చేదుగా ఉన్న బ్రాందీని కక్కలేక మింగలేక తాగే ఆ బాధ ఒక్క మగాళ్లకు మాత్రమే తెలుస్తుంది. కష్టాల్లో ఓదార్చిన మందును సుఖాల్లో మర్చిపోకూడదని తాగడమే కాని మాకు మాత్రం తాగాలని ఆశుంటుందా తల్లి? చివరిగా ఒక్క మాట, కష్టాలు పొంగల్లో మిరియాల్లా మనకే వస్తాయి, కాని సంతోషాలు ఉప్మాలో జీడిపప్పులా పక్కనోడుతో ఉంటాయి. ఎదుటివాడి ఉప్మాలో కూడా పనికిరాని కరివేపాకుంటుందని సర్దుకుపోవడమే జీవితమమ్మా. రాయుడు గారు, నన్ను క్షమించండి. రాయుడు గారు, నన్ను క్షమించండి. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఈ రోజు నా 2 బిడ్డల జీవితాన్ని కాపాడారు రాయుడు గారు. ఈ శుభ కార్యక్రమాన్ని కూడా మీరే జరిపించండి. తప్పకుండా.
దీవించండి మేము దీవించండి. తింటారా? ఫస్ట్ టైమా? అవును, మీకెలా తెలిసిపోయిందండి? అంటే మా బామ్మ చెప్పింది. శోభనం గదిలో అనుభవం మగాడైతే మామిడి పండు పిసుక్కొని తింటాడు, అదే లేనివాడైతే మీలా ఇలా అరటిపండు ఓపిగ్గా ఒలుచుకొని తింటాడు అని. ఏంటవి? అవేంటో తెలీదా? ఫ్రెండ్స్ కి పెళ్ళని చెప్తే హ్యాపీ బర్త్డే అనుకుని బెలూన్స్ ఇచ్చారు, ఫీల్ అవుతారు కదా అని 4 అక్కడ కట్టాను. వచ్చాడు. పిల్లల గదిలోకి వెళ్ళారా? వెళ్ళారండి. మీరెంత ఏంటి ఇంత రాత్రి అయినా ఇంకా పడుకోలేదా? మీరు లేనిది ఎప్పుడైనా పడుకున్నామా అన్నయ్య? అందరం కలిసే కదా పడుకునేది మావయ్య. సరే సరే, అందరం పెద్దోడి గదిలో పడుకుందాం. ఈ రోజు వాడి శోభనం కదా, అసలే కొత్త. పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది. పక్క నుండి దగ్గరుండి జరిపిద్దాం. పదండి. కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. మీరేంటి మావయ్య ఇక్కడ పడుకుంటున్నారు? అదేంటమ్మా పెద్దోడా, చెప్పలేదా? మేమంతా కలిసే పడుకుంటామమ్మా. నువ్వు మాతో పాటే. అవును భార్గవి. మీరు ఊరుకోండి. మీరు ఇక్కడ పడుకోవడం నాకు ఇష్టం లేదు మావయ్య. అదేంటమ్మా అలా అంటావు? ఎన్నో చూశాం, ఎన్నో చేశాం. దుక్కి దున్ని కోత కోయకుండానే ఈ విత్తనాలన్నీ మొలకొచ్చాయంటావా తల్లి? అవన్నీ నాకు తెలియదు మావయ్య. మర్యాదగా బయటికి వెళ్ళండి. కనీసం ఆ మూలనైనా పడుకుంటామమ్మా. నువ్వైనా చెప్పరా పెద్దోడా? అంటే తను ఇబ్బంది పడుతుంది కదా నాన్న. నువ్వు కూడా ఏంట్రా, పిల్లలేదో ఆశపడుతున్నారమ్మా. ఒక్కసారి ఆలోచించమ్మా. మావయ్య మీరు బయటికి వెళ్తే మేము తలుపులేస్తాం. వేసుకోండి అమ్మా, వేసుకోండి. తలుపులు వేసుకోండి. రాయుడు, బిడ్డలు జాగ్రత్త. ఈ రోజు నుంచి వీళ్ళంతా నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కాదు, నీ బిడ్డలు. జానకి, ఏమండి? సావిత్రి, ఏమండి? లక్ష్మి, ఏమండి? మన గదిలోకి పదండి. ఇక నుంచి ఎవరి పిల్లలతో వాళ్ళ గదిలోనే పడుకోవాలి. ఇది ఈ రోజు నుంచి ఈ వంశానికి రాస్తున్న కొత్త శాసనం. అయ్యా అలా అరకండి అయ్యా. మీరు లేకుండా మేము ఎప్పుడైనా విడిగా పడుకున్నాం. అంతా కలిసే కదయ్యా పంచుకున్నాం. వెళ్ళరా వెళ్ళు. నీకు భార్య ఉంది, నీకు పడగది ఉంది. వేసుకోండి రా, మీరు వేసుకోండి. తలుపులు వేసుకోండి. మీరు కూడా ఏంటండి పిల్లలేదు? చిన్న పిల్లల వాళ్ళని ఉయ్యాల్లో ఆడించేటప్పుడు పక్కనే ఈ నాన్నకు కావాలి. బడికెళ్ళేటప్పుడు
పక్కనే ఈ నాన్న కావాలి. గుడికెళ్ళేటప్పుడు కూడా పక్కనే ఈ నాన్న కావాలి. కానీ శోభనం గదిలో మాత్రం పక్కనే ఉంటానంటే బరువయ్యాను జానకి, బరువయ్యాను.